ఏపీలో కొనసాగుతున్న ఈవీఎంల పంపిణీ, పోలింగ్ బూత్ల ఆధారంగా సిబ్బందికి సామాగ్రి, సాయంత్రంలోగా కేంద్రాలకు చేరేలా ఏర్పాట్లు. విజయవాడ బస్టాండ్లో కొనసాగుతున్న రద్దీ, అక్కడి నుంచి సొంతూళ్లకు వెళ్తున్న జనం, సరిపడా బస్సులు లేక ఇబ్బందులు. విశాఖ సిపి ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ రూమ్, జీపీఎస్ సాయంతో రియల్ టైం మానిటరింగ్, స్వయంగా పర్యవేక్షిస్తోన్న కమిషనర్. 10 రాష్ట్రాలు, 96 లోక్సభ స్థానాలు. రేపు దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికలు. బరిలో అఖిలేష్ సహా పలువురు ప్రముఖులు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉండదు. ఇతర సిరాలతో మార్క్ చేస్తే కఠిన చర్యలు. తప్పుడు ప్రచారంపై ఏపీ సీఈఓ క్లారిటీ. బోల్తాపడ్డ కారులో భారీగా నగదు, 2 బ్యాగుల్లో 1,05,00,000 రూపాయలు. డబ్బు ఎవరిదన్న కోణంలో ఖమ్మం పోలీసుల విచారణ. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ భద్రత, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల తనిఖీలు, మావోయిస్టుల కదలికలపై డ్రోన్లతో నిఘా. హెచ్సియుకు రేవంత్ రెడ్డి, విద్యార్థులతో ఫుట్బాల్ ఆడిన సీఎం, పాల్గొన్న కాంగ్రెస్ నేతలు. ఏపీలో 46,000 పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల విధుల్లో 1,00,000కు పైగా సిబ్బంది, 12,000కు పైగా సమస్యాత్మక కేంద్రాలు. నిర్మల్ జిల్లాలో చిన్నారుల వినూత్న ప్రచారం, ప్రతి ఒక్కరూ ఓటేయాలి, అవగాహన కల్పించిన చిన్నారులు. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్. ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వాన. కేరళలో విజృంభిస్తోన్న విష జ్వరాలు, 3 జిల్లాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ ఎఫెక్ట్, 1 మృతి, 20 మందికి పైగా బాధితులు. మీరేమైనా విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థ? మోదీతో చర్చించే స్థాయి ఉందా? రాహుల్కి స్మృతి ఇరానీ ప్రశ్న. ఆప్ లేకుండా చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. యూపీ సీఎంని పక్కన పెట్టబోతోంది. 2 నెలల్లో యోగి పదవి కోల్పోతారన్న కేజ్రీవాల్. తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు, ఉదయం 6 గంటలకే మొదలైన దర్శనాలు, పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు. నిజ్జర్ హత్య కేసులో విచారణ వేగవంతం. కెనడాలో 4వ భారతీయుడి అరెస్ట్. అమర్దీప్ పై ఫస్ట్ డిగ్రీ మర్డర్ ఆరోపణలు. ఐపీఎల్లో ఇవాళ 2 మ్యాచ్లు. మధ్యాహ్నం రాజస్థాన్ వర్సెస్ చెన్నై, రాత్రి 7:30కి బెంగళూరుతో ఢిల్లీ ఢీ.